హాయ్ అండి. ఈ చేప వచ్చేసి అక్షరాల 15,000 అండి. మా మేడం వాళ్ళైతే తెప్పించుకున్నారన్నమాట. దీన్ని ఫెరన్‌లో అయితే పెడతారు. దాన్ని నీట్‌గా క్లీన్ చేయాలండి. కొంచెం వాసన కూడా రాకూడదన్నమాట. క్లీనింగ్ ఎలా చేస్తారో చూడండి. ముందైతే ఉప్పైతే దానికి బాగా పట్టించాలండి. పట్టించిన తర్వాత నిమ్ నిమ్మకాయ నిమ్మకాయనైతే రాయాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రాసండి అప్పుడు కడగాలి. కడిగిన తర్వాత దానికి మసాలా అయితే పట్టించుకోవాలండి. ఇక్కడ బహారాత్ అంటారు కదా, అందరికీ తెలిసిందే. అదైతే మొత్తం చేపకు పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా. దీని తర్వాత ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయ, కొత్తిమీర, అలాగే ఖర్జూరం అండి. కొంచెం ఖర్జూరం వేసుకోవాలి. టమాటా పేస్టు, చింతపండు పులుసు, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మిక్సీ పట్టుకుని ఆ చేప పైన వేసేయాలండి మొత్తం. అలా 2 అవర్స్ అయితే ఉంచేసి ఫెరన్‌లో అయితే పెట్టుకోవాలి. ఫెరన్‌లో పెట్టినప్పుడు వీడియో తీద్దామనుకున్నాను కానీ తీయలేకపోయాను. అలాగే తినేసాక ఫెరన్‌లో పెట్టినప్పుడు వీడియో తీద్దామనుకున్నాను కానీ తీయలేకపోయానండి. ఓవెన్‌లో అయితే పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ అయితే సరిపోతుంది. ఇలా తినేసారండి మొత్తం.